ఉత్సవాలు జరుగుతున్నాయి. నువ్వు అనుకున్నావా ఏమన్నా జరిగాయా? జరిగాయి. ఏమనుకున్నావు? నేను 6th క్లాస్ పాస్ కావాలనుకున్నా, పాస్ అయినా. పాస్ అయినావు. ఎన్ని ఇయర్స్ నుంచి తెలుసు ఇక్కడ అమ్మవారు ఎంత పవర్ఫుల్? నేను పుట్టినప్పటి నుంచి తెలుసు నాకు. ఎవరు చెప్పారు? మా మమ్మీ వాళ్ళు. మమ్మీ వాళ్ళు చెప్పారా? దాండియా కూడా ఇక్కడ బాగా చేస్తారు. ప్రతి ఇయర్ చేస్తారు. ఏం చెప్పాలనుకుంటున్నావు మరి? అందరూ రావాలి, మంచి అందరూ మొక్కుకోవాలని ట్రై చేస్తున్నారు. ఇక్కడ అమ్మవారి టెంపుల్కి వచ్చాము. ఇది చాలా పవర్ఫుల్, ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇక్కడ మేము రావడానికి ప్రత్యేకత అంటే నవరాత్రులకి మేము టెంపుల్కి వచ్చి ఉత్సవాలు చాలా మంచిగా జరుపుకుంటాం. థ్యాంక్ యూ. కరీంనగర్ మన జగిత్యాల డిస్ట్రిక్ట్. ఇక్కడ ఉత్సవాలు ఎట్లా నిర్వహిస్తారు? చాలా బాగుంది. ఇవరికి 2 సంవత్సరాల నుంచి వస్తున్నాము. ఈ సంవత్సరం ఇంకా పోయినసారి కన్నా ఇంకా బాగా గ్రాండ్గా ఉన్నాయి. ఇంకా నేనే కాకుండా మాతో ఫ్రెండ్స్ కూడా అందరం వచ్చినాము. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ప్రతి సంవత్సరం బండి సంజయ్ గారు ఏంటంటే ప్రెస్టీజ్గా తీసుకొని దీన్ని చాలా ఒక సంవత్సరం గాను డెవలప్ అవుతూ ఉన్నది. ఏంటంటే అందు గురించి 15 మంది. పోయినసారికి ఈసారికి రద్దీ చాలా బాగా క్రౌడ్ పెరిగింది, డబ్బులు పెరిగింది, డెకరేషన్ కూడా చాలా బాగున్నది. ఏం చెప్పాలనుకుంటున్నారు? కంపల్సరీ ఒకసారి మీరు రండి. మహాశక్తి టెంపుల్ బాగా విజిట్ అయింది. అమ్మవారు బాగా ఇక్కడ శక్తివంతమైనది. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయాలి. బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఉత్సవాలు చాలా ఘనంగా జరిగినాయి, మంచిగా జరుగుతున్నాయి కూడా. పబ్లిక్ కూడా ఏ ప్రాబ్లం లేకుండా చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది మేము ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఇలాంటి డెకరేషన్ కానీ లేకపోతే దాండియా ఆటలు కానీ చూసిన కొద్దీ చూడబుద్ధి అవుతుంది మాకు. ఇలాగే ఎప్పుడు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఏర్పాట్లు మంచిగానే ఉన్నాయి. మాకు ప్రాబ్లం అయితే ఏం లేదు. మేము తొక్కిసలాట కానీ లేకపోతే అలాంటి ఏం లేవు. చాలా బాగుంది. అమ్మవార్లు మమ్మల్ని మంచిగా ఆశీర్వదిస్తున్నారు కాబట్టి ఇది అందరికీ జనానికి చాలా గొప్పగా చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఉత్సవాలు మాకు జరుగుతాయని అనుకోలేదు. చెప్పంగా విన్నాం కానీ చూడడం మాత్రం మాకు చాలా హ్యాపీగా ఉంది. జనాలు బాగున్నారు. పోలీస్ ఫోర్స్ కొంచెం ఎక్కువ కావాలి. లేడీస్కి చాలా ఇబ్బంది ఉన్నది. దాన్ని కొంచెం సిబ్బంది కానీ ఎవరైనా కంట్రోల్ చేయాలి. సిబ్బంది కొరత కొంచెం తక్కువ. ఏర్పాట్లు బాగున్నాయి కానీ లేడీస్ కొంచెం ఇబ్బంది కూడా. సిబ్బంది అనేది కొంచెం అలర్ట్ చేయాలి. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. కరీంనగర్ డిస్ట్రిక్ట్ అక్కడి నుంచి వచ్చినాం. బ్రహ్మాండంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంతమంది క్రౌడ్లో అంటే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి కూడా క్రౌడ్ బాగా పెరిగింది అనేసి కూడా చెప్తున్నారు. మీరేం చెప్తారు? మేము ఇదే మొదటిసారి వచ్చినాం. బాగుంది. ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఏం పేరు? కృష్ణజ. అమ్మవారిని అంటే చూడడానికి రావడం ఇదే ఫస్ట్ టైమా? ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చా? లేదు, నేను వచ్చి 5 years అవుతుంది ఇప్పటి వరకు. 5 years నుంచి క్రౌడ్ పెరిగినట్టు అనిపిస్తుందా, తగ్గినట్టు అనిపిస్తుందా? లాస్ట్ 2 years నుండి చాలా అంటే చాలా పబ్లిసిటీ అయిపోయింది. సో క్రౌడ్ అనేది చాలా పెరుగుతుంది ఇయర్. ఏం చెప్తావు? 3 దేవతలు ఉంటారు. సో అందరికీ ఇదే టెంపుల్ అని దాండియా కోసం చాలా ఫేమస్ అవుతుంది. స్పెషల్లీ దాండియా కోసం వచ్చేస్తున్నారు. అవును. ఎట్లా నిర్వహిస్తారు ఇక్కడ దాండియా? మంచి ఆర్గనైజ్డ్గా ఉంటుంది. పబ్లిక్ ఫెసిలిటీస్ బాగుంటాయి. ఎవరికి ఏం కాకుండా చూసుకుంటారు. మేము గత 5 ఏళ్ళ నుంచి వస్తున్నాం. ఇక్కడ ఏర్పాట్లు బాగా చేస్తారు. ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాలుగా ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ కరీంనగర్లో శక్తి టెంపుల్లో బాగా ఘనంగా ఏర్పాటు చేస్తారు. ప్రతి ఒక్క ఎవ్రీ ఫస్ట్ డే నుంచి 9 days వరకు అమ్మవారికి మంచి అలంకారాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ స్వాముల వారికి మధ్యాహ్నం మనకి అల్పాహారం తర్వాత భోజనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్ని అవకాశాలు మంచిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బండి సంజయ్ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అట్లే మనకు నైట్ టైంలో దాండియా కార్యక్రమం కానీ గార్బా కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మీకు తెలిసే ఉంటుంది ఇక్కడ ఉత్సవాలు ఎలా నిర్వహిస్తారు? చాలా బాగా నిర్వహిస్తారండి. గత కొన్ని సంవత్సరాల గురించి చూస్తున్నాను. మన బండి సంజయ్ గారు చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మందిర శాఖ వచ్చింది. బండి సంజయ్ గారు ఏంటంటే పదవి ఉన్నా లేకపోయినా అతను హిందుత్వానికి అతను చేసే న్యాయం అయితే చేస్తారండి. అతను దేవుళ్ళకు ఎంత భక్తి ఇస్తాడో మాకు తెలిసినంతవరకు అయితే మేము చూస్తున్నాము. సనాతనాన్ని కాపాడుతున్నాడు. కరీంనగర్లో ఇన్ని సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాము.
యూత్ కూడా ఈ మధ్యలో ఇట్లా అట్రాక్ట్ కావడానికి ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల కొత్తగా వచ్చే యూత్ కూడా చాలా ఇన్స్పైర్ అవుతారు. మన డెవోషనల్ అనేది ఎలా ఉండాలి అనేది ఇలాంటి ఈవెంట్స్ పెట్టడం వల్ల కూడా మన వాళ్ళు కొంచెం డెవలప్ అవుతారు. దాండియా ఎట్లా నిర్వహిస్తారు ఇక్కడ? దాండియా చాలా బాగా నిర్వహిస్తారండి ఇక్కడ. మన చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు దాండియా ఈవెంట్స్లో పాల్గొని చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, దాండియాకి ఏర్పాటు ఎట్లా ఉంటాయి? చాలా బాగుంటుంది. చాలా బాగుంటాయి. ఈ పార్టిసిపేట్ చేసావా? ఇది ఫస్ట్ టైం? లేదు, ప్రతిసారి వస్తాను. ప్రతిసారి వేస్తావు. ఎలా ఉంటుంది ఇక్కడ క్రౌడ్? ఎలా ఉంటుంది? చాలా ఎక్కువ ఉంటుంది క్రౌడ్ ప్రతిసారి. ఏమైనా ఇబ్బందులు అనిపిస్తుందా? అంటే లేదు, ఊహించుకున్న దానికంటే ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు కదా, సో ఏమైనా ఇబ్బంది ఏమి ఉండదు. ఇబ్బంది ఏం లేదు. సో ఏం చెప్తావు? లైక్ చాలా ఎంజాయ్మెంట్ ఉంది ఇక్కడ. లైక్ మంచిగా అనిపిస్తుంది దాండియా ఆడడం. సో దాండియా ఆడడానికి వచ్చావు, ఎలా అనిపిస్తుంది? ఇట్స్ వెరీ ఫన్, చాలా బాగుంది. ఒకసారి ప్లీజ్ అందరికి చెప్తాను, ఒకసారి వచ్చి కరీంనగర్ దాండియా చూడండి. యు గోనా లవ్ ఇట్. ఐఎమ్ డామ్ షూర్ ఫర్ దట్. ఎంతమంది మీ ఫ్రెండ్స్తో కలిసి ఎంతమంది వచ్చారు? అప్రాక్సిమేట్లీ నా ఫ్రెండ్స్, నా సర్కిల్లో 20 to 30 మెంబర్స్ వచ్చాయి. వెరీ గుడ్, చాలా సేఫ్టీ ఉంది. అమ్మాయిలకు కూడా చాలా సేఫ్టీ ఉంది. మీ ఈవెన్ నైట్ టైంలో వెళ్ళాలన్నా చాలా సేఫ్గా పోవచ్చు. చాలా స్వామిలు ఉన్నాయి మీకు డ్రాప్ చేయడానికి. ఈవెన్ రావడానికి టైం కూడా చాలా సేఫ్ ఉంది. క్రౌడెడ్ ఏరియా ఉంది, సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈవెన్ డాన్స్లో కూడా ఇంత పబ్లిక్ ఉన్న ఆర్గనైజింగ్ చాలా బాగుంది. ఎంతమంది దాకా వచ్చి ఉంటారు అనుకోవచ్చు? ఐ గెస్ అప్రాక్సిమేట్లీ 300 పీపుల్ అయితే మినిమమ్. 200 అయితే 300 మినిమం అబౌవ్ పక్కా. ప్లీజ్ షోర్గా మీరు ఒకసారి వచ్చి ఇక్కడ విజిట్ చేయండి. కరీంనగర్ దాండియా మహాశక్తి ఏక్ నంబర్ దాండియా ఉంది. ప్లీజ్ ఒకసారి వచ్చి విజిట్ చేయండి. మేము మాలేసుకొని అయితే 2 years అవుతున్నది. అవును. ఇక్కడ ఎట్లా ఏర్పాట్లు ఉంటాయి కరీంనగర్లో? దాండియా ఏర్పాట్లు, అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఎలా ఉంటాయి? 3, 4, ఒక 5, 6, 7 years నుంచి బాగానే జరుగుతున్నది. మొత్తం మా సంజయన్న స్వామి వారే మొత్తం చూసుకుంటున్నారు. అది లైటింగ్, డెకరేషన్ మొత్తం అన్నస్వామి మొత్తం దగ్గరుండి చూసుకుంటున్నాడు అన్ని. ఇక కరీంనగర్లో పెద్ద అమ్మవారు అని అంటే ఇక్కడ 3 అమ్మవార్లు. ఇక అమ్మవారిదే ఏ చెప్పాలనుకుంటే ఏముంటుంది, అందరూ పబ్లిక్ మాలేసుకున్న కాంచెలి అన్న సంజయ్ అన్న అంతే జరుగుతున్నది మొత్తం. థ్యాంక్ యూ. కరీంనగర్ లోకల్. లోకల్ అంటే దాండియా గురించి, అమ్మవారి ఉత్సవాల గురించి చాలా బాగా తెలుసుంటాయి. ఏం చెప్తారు? ఎట్లా ఉంటాయి ఇక్కడ? అంటే మా ఫ్రెండ్స్ సిరిసిల్ల నుంచి వచ్చింది జస్ట్ దాండియానే చూద్దామని. దాండియా చూడడానికి అండ్ అమ్మవార్లు శక్తి కదా, సో అట్లా కోరుకుందాం అయితే. ఫస్ట్ టైం ఇక్కడ? ఫస్ట్ టైం వస్తున్నా నేను ఇక్కడ. అనిపిస్తుంది అంటే క్రౌడ్ కూడా చాలా ఉంది. క్రౌడ్ చాలా కష్టంగా అనిపిస్తుంది ఫస్ట్. ఓకే, చూస్తున్నాను మంచిగా బాగుంది. బాగున్నాయి. దాండియాలో పార్టిసిపేట్ చేస్తారా ఇప్పుడు? చేద్దాం అనుకుంటున్నాం, చేస్తాం. ప్లేస్ ఉంటే పార్టిసిపేట్ చేద్దాం. సో ఈ క్రెడిట్ అంతా మీ ఫ్రెండ్కి ఇస్తారా? మా ఫ్రెండ్, మా పిన్నికి. మా పిన్నితో వచ్చిన. సో మీరేం చెప్తారు? ఇక్కడే ఉంటారు కాబట్టి దాండియా గురించి, అమ్మవారి నవరాత్రుల ఉత్సవాల గురించి ఏం చెప్పాలి? కరీంనగర్లో ఇక చైతన్యపూర్లో చాలా బాగా జరుగుతుంటాయి. అందుకోసమే మా పిల్లల్ని కూడా రమ్మని ఇక్కడికి ఇన్వైట్ చేశామండి. కానీ బయట క్రౌడ్ బాగా ఉంది, అదొకటే ఇబ్బంది. మిగతా లోపలంతా బాగుంది. చాలా బాగుంటాయండి, చాలా చాలా బాగుంటాయి. మాకు విజయవాడకి వెళ్ళినంత సంతోషంగా ఉంది ఇక్కడికి వస్తే. చాలా బాగుందండి. ఏం పేరు? హన్వి. ఏం క్లాస్? థర్డ్ క్లాస్. దాండియా ఆడటం వచ్చా? ఎవరు నేర్పించారు? నేనే నేర్చుకున్నా. నువ్వు ఎట్లా నేర్చుకున్నావు? ఎవరైనా నేర్పిస్తే నేర్చుకుంటావు? ఎవరైనా చూసి నేర్చుకున్నా. అరే అమ్మవారిని మొక్కావా? ఏమని కోరుకున్నావు? ఫస్ట్ టైం తెచ్చుకోవాలని కోరుకున్నా. దాండియా ఆడావా? ఇప్పుడు ఆడడానికి వచ్చిందే ఇప్పుడు. సో ఇప్పుడే వచ్చావు కాబట్టి క్రౌడ్ చూసావా ఎంత మంది ఉన్నారో? ఈ క్రౌడ్ లో కూడా దాండియా ఆడగలుగుతావా? ఆడతాం. ఆల్రెడీ 2-3 years నుండి వస్తున్నాం కంటిన్యూస్గా. ఓకే, ఇక్కడ 9 days దాండియా ఉంటుంది డైలీ. ఈ రోజు ఎక్కువ అనిపిస్తున్నారా జనాలు ఏమైనా? లేదంటే ఈ 9 days ప్రతి ఇయర్ ఉంటుంది, ఈ ఇయర్ ఇంకెక్కువ ఉన్నారు. ఈ ఇయర్ ఎక్కువ అనిపిస్తుంది. ఏం చెప్తావు? ఏం చెప్పాలనుకుంటున్నావు? చాలా మంది యూత్ వస్తున్నారు, చాలా ఎంజాయ్ చేసి వెళ్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది. సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి? చాలా బాగున్నాయండి. అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి. వచ్చిన భక్తులకు చూడడానికి కన్నుల పండగ, చాలా ఎంజాయ్ చేస్తూ చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి.
అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటాయి అని చెప్పేసి కూడా చాలా బాగుంది